హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జనవరి మాసంలో అమలు కాబోయే పథకాలకు డేట్‌ని ఫిక్స్ చేస్తూ ఊహించని శుభవార్త అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు సంబంధించి మనకు ఈ జనవరి నెలలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఈ యొక్క పథకాలనేటివి మనకు ఏ తేదీల నుంచి మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన బెనిఫిట్స్ అనేది ప్రజలకు అందబోతున్నాయో వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దండి. సో, చాలామంది ఏం చేస్తుంటారంటే మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తూ ఉండడం వల్ల మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. సో, అవి గనక మీరు మిస్ అయిపోయారంటే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయితే మీరు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే విద్యార్థులు, రైతులు, మహిళలు గనుకుంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే దీంతో పాటు రేషన్ కార్డ్‌కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉందన్నమాట. అది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా 2026 జనవరి నెల నుంచి కొన్ని పథకాలనైతే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు, రైతులకు, మహిళలకు శుభవార్త అయితే అందించారండి. సో, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు గనక చూస్తే ఇప్పుడు జనవరి మాసంలో అమలు కాబోయే పథకాల విషయానికి వస్తే మొట్టమొదటిగా మనకు జనవరి 1 తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్‌లయితే మనకు జనవరి 1 తారీఖునైతే ఇవ్వడం లేదండి. సో, మనకొచ్చేసి ముందుగా అంటే జనవరి 1 తారీఖున పబ్లిక్ హాలిడే ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దానికి ముందు రోజే పెన్షన్ అమౌంట్ అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసి ఇప్పటికే ఆయా సచివాలయాలకు సంబంధించినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా డిస్బర్స్మెంట్ చేసేదానికైతే సిద్ధమైపోయాయి. సో, మొత్తంగా మనకు ఎప్పటి నుంచి ఇస్తారంటే డిసెంబర్ 31 తారీఖునైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు 64 లక్షల మంది పెన్షన్దారులందరికీ కూడా నేరుగా సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. సో, ఇది వచ్చేసి మనకు డిసెంబర్ 31 తారీఖునే ఈ పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ పెన్షన్ పంపిణీ అనేది మనకు 31 తారీఖున ఉంటుంది. అండ్ మనకు 1 తారీఖున మళ్ళీ సెలవైతే వస్తుంది. మనకు ఏదైతే 2 తారీఖు ఉందో జనవరి 2 తారీఖున అప్పుడు మళ్ళీ తిరిగి ఎవరికైనా పెన్షన్ గనక అమౌంట్స్ తీసుకోకుండా ఆగిపోయి ఉంటే వాళ్ళకి తిరిగైతే ప్రారంభిస్తారు. అంటే పెన్షన్ మన రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2 రోజుల్లోనే పంపిణీ చేయాలి. సో, ఇది రూల్ అనమాట. ఈ 2 రోజుల్లో మొదటి రోజున డిసెంబర్ 31 చేస్తారు. ఎవరైనా మిగిలిపోతే బ్యాలెన్స్ అనేవాళ్ళు వాళ్ళకి జనవరి 2 తారీఖునైతే చేస్తారనమాట. సో, ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనేది చెప్పింది. ఇక తర్వాత వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా అయితే మనకు జనవరి మాసంలోనే మనకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో, దీనికి సంబంధించి రీసెంట్‌లీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక శుభవార్త అయితే అందించారండి పెన్షన్‌లకు సంబంధించి. కొత్తగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఒక్కో నియోజకవర్గానికి మనకు ఎంతమంది ఉంటారో అంతమందిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక జిల్లాకు 200 మంది చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా 200 మంది చొప్పున అయితే కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనక మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి ఉండి కొత్త పెన్షన్ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే మీకు సదరం సర్టిఫికేట్స్ ఇవన్నీ గనక రెడీ చేసుకొని ఉంటే కొత్త పెన్షన్లకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి మరింత డీటెయిల్డ్‌గా మరొక వీడియో చేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకు తర్వాత ఈ యొక్క పథకాలకు సంబంధించి జనవరి నెలలో అమలు కాబోయేటువంటి పథకాలు గనక చూసుకున్నట్లయితే సో, మనకు జనవరి 1 తారీఖు నుంచే సంక్రాంతి కానుకలైతే ఇస్తారండి. సో, సంక్రాంతి కానుకలుగా ఈసారి రేషన్ బియ్యంతో పాటు గోధుమ పిండి 1 కేజీ ఉంటుంది. గోధుమ పిండి వచ్చేసి మనకు రూ. 20కి ఇస్తారు. బయట మార్కెట్‌లో మనకు 64, రూ. 70 ఉంటే మనకు రేషన్ షాపులో అయితే రూ. 20కి వస్తుంది. ఇక పంచదారతో పాటు ఈసారి మనకు బెల్లం ఇస్తారు, కందిపప్పు ఇస్తారు. కందిపప్పుతో పాటుగా ఈసారి రాగులు, జొన్నలు దాదాపు 7 రకాల వస్తువులనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పంపిణీ చేస్తుంది. సో, రాగులు, జొన్నల విషయంలో మనం బియ్యం అనేది వాళ్ళకి పట్టించేసి రిమైనింగ్ మనం ఇవి రాగులు, జొన్నలు తీసుకోవచ్చు. అయితే గోధుమ పిండి మాత్రం మనం డబ్బులు పెట్టి తీసుకోవాలి. మనకు పంచదార కూడా మనం డబ్బులు పెట్టే
తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మనకు రేషన్ సరుకులైతే చంద్రన్న కానుకల రూపంలో సంక్రాంతి కానుకలైతే అందిస్తారు. అయితే రేషన్ కార్డుకు సంబంధించి ఎవరికైతే ఈకేవైసీ డిసెంబర్ 31 లోపు ఎవరికైతే కాలేదో వారందరికి కూడా జనవరి మాసంలో ఖచ్చితంగా వాళ్ళకి పేర్లనేది రేషన్ కార్డ్ నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళ పేర్లను కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త పడండి. ఈకేవైసీ గనక మీ యొక్క రేషన్ కార్డ్స్‌లో గనక లేకపోతే వెంటనే మీరు రేషన్ కార్డ్‌లో ఈకేవైసీ కూడా చేసుకోండి. ఇక మనకు తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంటు వినియోగదారులందరికి కూడా మనకు వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో ఈ యొక్క కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ కరెంటు బిల్లులు మనకు పెంచడం, తగ్గించడం సో ఇట్లాంటివన్నీ కూడా లేకుండా ఇక నుంచి ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా అయితే 200 యూనిట్లు అయితే ఇస్తున్నారో సో అదేవిధంగా పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఫ్రీ కరెంట్ అయితే ఇస్తున్నారు కదా. సో దీన్ని ఈ పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని అయితే మనం ఖచ్చితంగా అమలు చేయాలని ఫ్రీగా ఎవరికైతే 200 యూనిట్లు కరెంట్ తీసుకున్నారో అటువంటి వారికి సోలార్ ప్యానల్స్ అయితే బిగించడానికైతే మనకు జనవరి మాసం నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏమిటంటే బీసీఎల్ని కూడా ఈ స్కీమ్లోకి యాడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఊహించిన శుభవార్త చెప్పిందండి. సో బీసీఎల్ని కూడా అయితే మనకు యాడ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీఎల్కి కూడా ఈ పీఎం సూర్యఘర్ యోజన పథకంలో భాగంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 78,000 రూపాయల సబ్సిడీతో పాటు బీసీలకు 20,000 రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇస్తుంది. దీంతో ₹1,00,000 వరకు దాదాపు 2,000 తక్కువ ₹1,00,000 వరకు బెనిఫిట్ అయితే బీసీలకి అయితే చేకూరుతుందన్నమాట. సో ఈ విధంగా బీసీలకు కూడా సోలార్ ప్యానల్స్ని బిగించుకునేందుకు ప్రోత్సాహం నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు కరెంటు మీటర్ వాడే వారికందరూ కూడా శుభవార్త అయితే వచ్చిందండి. సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో డ్వాక్రా మహిళలు వాళ్ళందరికి కూడా ఒక 2 పథకాలనైతే ప్రారంభించబోతున్నారండి. సో ఈ 2 పథకాలు వచ్చేసి మనకు స్త్రీ నిధిలోని ఒక పార్ట్ అనమాట. సో గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు ఈ 2 పథకాలని విడివిడిగా నార్మల్‌గా ఉన్నటువంటి వారికి అమలు చేశారు. కానీ ఇప్పుడు వచ్చేసి స్త్రీ నిధితో డ్వాక్రా మహిళలకు లింక్ అయితే పెట్టారండి. సో ఇందులో వచ్చేసి మనకు ఈ స్త్రీ నిధిలో వచ్చేసినటువంటి రుణాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఇవి 2 పథకాల ద్వారా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ 2 పథకాల ద్వారా అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళలకు 10 నుంచి 7 లక్షల రూపాయల వరకు మనకైతే బెనిఫిట్ అయితే ఇచ్చే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందన్నమాట. అంటే ఏం లేదండి, బాగా చూడండి. మనకు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ 2 పథకాలని అంటే మన డ్వాక్రా గ్రూప్స్‌లో ఉన్నటువంటి మహిళల్లో ఎవరైనా చదువుకున్నటువంటి పిల్లలు గనుక వారి ఇంట్లో ఉంటే పై చదువులకు వెళ్ళేందుకు డబ్బుల కోసమైతే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి స్కీమ్‌ని అయితే వాడుకోవచ్చు. అండ్ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి స్కీమ్ విషయానికి వస్తే ఎవరికైతే ఇంట్లో డ్వాక్రా మహిళలయ్యండి వాళ్ళు డ్వాక్రా గ్రూప్స్ అనేది కరెక్ట్‌గా ఏబీసీడీ ఈ కేటగిరీలో ఉంటుందన్నమాట ఈ డ్వాక్రా గ్రూప్స్ అనేటివి. సో మనకు ఏ కేటగిరీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ₹1,00,00,000 వరకు గ్రూప్‌కి శాంక్షన్ చేస్తారు. అందులో మనకు గరిష్టంగా ₹10,00,000 వరకు ఒక్కో మహిళకైతే వస్తుంది. బి కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే మనకు ₹90,00,000 శాంక్షన్ చేస్తారు. అందులో ₹9,00,000 ఉంటుంది. ఇక సి కేటగిరీలో ఉన్న వారికి, డి కేటగిరీలో ఉన్న వారికి 80, 70 అంటే 7,00,000, 8,00,000 దాదాపు 7,00,000 నుంచి ₹10,00,000 లోపు డ్వాక్రా మహిళలకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి కింద రుణాలైతే ఇస్తారు. ఈ రుణాలను మనం తీసుకొని సకాలంలో గనుక మనం చెల్లించినట్లయితే మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే గత ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ పెళ్లి కానుకనేసి పెళ్లి చేసుకున్నటువంటి కొత్త వారందరూ కూడా డబ్బులైతే వేసింది. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాల కింద అయితే ఇచ్చిందనమాట. కానీ ఈసారి ఏందంటే మనకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా మనకొచ్చేసి ఈ జనవరి మాసంలో సంక్రాంతి కానుక అయితే దీన్ని ప్రారంభిస్తారనమాట. సో శ్రీనిధి రుణాలు అనేటివి. సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకంలోని 3వ విడత అనమాట. సో ఈ యొక్క 3వ విడత డబ్బులు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ₹4,000 ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా 23వ విడతలో మనకు ₹4,000 అయితే ఇస్తుందండి. ఈ ₹4,000 ఎందుకు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే గతంలో మనకు 22వ విడత విడుదల చేసినప్పుడు ఎవరికైతే డబ్బులనేది ఈకేవీసీ కారణంగా, ఎన్‌పీసీ మ్యాపింగ్ కారణంగా పడకుండా ఆగిపోయాయో సో ఆ యొక్క పెండింగ్స్ అన్నిటి కూడా మీరు క్లియర్ చేసుకుంటే సో ఆ డబ్బులు ₹2,000తో పాటు ఇప్పుడు 23వ విడత ₹2,000 మొత్తంగా ₹4,000 అయితే కేంద్ర ప్రభుత్వం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక్కొక్క అర్హుడి ఖాతాలోకి ₹4,000 అయితే వస్తుందండి. సో మొత్తంగా కలుపుకున్నట్లయితే మనకు ₹8,000 వరకు బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు సంక్రాంతికంతా కూడా అందరి ఖాతాలోకి అయితే వేయాలని
చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే 6,400 కోట్ల రూపాయల్లో మనకు 1,245 కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయాలని ఇప్పుడు డిసైడ్‌మెంట్ చేసిందనమాట. సో, ఇది మనకు సంక్రాంతి కానుకగా అయితే డబ్బులు అందరి ఖాతాల్లో గూడా వస్తాయి. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా అమలు కాబోయే పథకం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 18-60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలున్నారో, సో, అటువంటి వారందరికి గూడా ఆడబిడ్డ నిధి అనే పథకం కింద నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 1,500 చొప్పున ప్రతి నెలలో విడుదల చేస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలు జారీ చేశారండి. సో, అయితే ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 18-60 సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి వారందరికి గూడా ఇప్పుడు ఏదైతే ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అయితే ఉందన్నమాట మనకు. సో, ఆ సర్వేలో భాగంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి సచివాలయ ఉద్యోగులు వెళ్లి ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులైతే పంపిణీ చేయడం కోసం సర్వే చేస్తున్నారు. సో, ఈ సర్వే అనంతరం అందరికి సంబంధించినటువంటి కార్డు అనేది వచ్చిన తర్వాత వీటికి సంబంధించినటువంటి బెనిఫిట్‌లో ఎంతమంది 18-60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నారు. సో, వీళ్ళందరిని మనం ఎలాగా ఫైండ్ ఔట్ చేయాలి అనే విషయానికైతే తెరపడబోతుంది. సో, ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉంటేనే ఇక నుంచి మనకు ఏ పథకమైనా వస్తుంది. ఒకవేళ మీకు ఈ కార్డ్ గనక లేకపోతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావన్నమాట. సో, ఇదండి మొత్తంగా చూసినట్లయితే ఈ కార్డును కూడా మనకు జనవరి తొలి వారంలో అయితే ఇచ్చేసి, జనవరి చివరి వారంలో ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే కొత్త సంవత్సరంలో ప్రారంభించాలని, అనంతరం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి నేరుగా రూ. 18,000 అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రూ. 18,000 ఎందుకు ఇస్తారంటే ప్రతి నెలలో రూ. 1,500 చొప్పున కంటే కూడా మనకు సంవత్సరంలో ఒకసారి పెద్ద అమౌంట్ ఇస్తే కొంచెం గుర్తుంటుంది జనాలకి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయానికైతే సిద్ధమైంది. మొత్తంగా మనకు ఈ జనవరి మాసంలో అయితే అమలు కాబోయేటువంటి పథకాలు ఇవ్వండి. సో, వీటి తర్వాత మనకు వీటికి సంబంధించినటువంటి పర్టికులర్‌గా ఏవైనా సరే మనకు రూల్స్ గానీ, లేదంటే ఏమైనా సరే మార్పులు, చేర్పులు పథకాలకు సంబంధించి అమలు విషయంలో ఏవైనా మనకు కొత్త రూల్స్‌ను మార్పులు, చేర్పులు జరిగినా సరే మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.